పరుగులెత్తించడానికి సంసిద్ధులై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనగా గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, పురపాలక సంఘాల నుంచి వచ్చిన గౌరవ కౌన్సిలర్లు మరియు 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చిన మహత్తర సంకల్పంతో ముందుకెళ్తారు. ఇన్నోవేషన్, AI, క్వాంటమ్ టెక్నాలజీ, ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్పులు వేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శం, రేపటి తరానికి అత్యుత్తమ. గౌరవ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ స్నేహ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ హర్ష చౌదరి గారు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ అధికారులు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచ్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు, మీడియా వాళ్ళకందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, డైనామిక్ లీడర్షిప్ కూడా తెలంగాణ రాష్ట్రం పరిపాలన నడుస్తున్నది. గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా 2.5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా వేగవంతంగా నడుస్తున్న సందర్భంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం, ఈ 99 రోజులు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకు తీసుకొని పోతే తప్పకుండా మీరు ఊరికి, వాళ్లకు, మరి కుటుంబానికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందున్న పాత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అక్కడే ఉన్న సందర్భంగా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. 99 రోజుల ప్రణాళిక ఏదైతుందో ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రజలకున్న సమస్యలు కానీ, మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 99 రోజుల్లో కూడా చాలా మటుకు వాటిని దూరం చేసే ప్రయత్నం అక్కడ అధికారులు కానీ, అక్కడ ప్రజాప్రతినిధులకు మంచి అవకాశం దొరికింది. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. మరి ఇంతకుముందున్న మన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బ్రహ్మాండంగా ఆయన పరిపాలనలో కూడా భాగంగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు వచ్చిన దీపక్ తివారీ కూడా ఆ విధంగానే పనిచేస్తాడని చెప్పేసి చాలామంది ఆఫీసర్లు చెప్పడం జరిగింది. నేను కూడా వారితో అదే కోరుకుంటున్నాను. చిన్న చిన్న విషయాల్లో కూడా స్కూళ్ళు కానీ, హాస్టళ్ళు కానీ, లేకుంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రజలకు అందేటివి ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారిని సభాముఖంగా నేను వారికి తెలియజేస్తున్నాను. మరి అట్లనే జిల్లా అధికారులు బ్రహ్మాండంగా ఈ 2.5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇంకా ఎక్కువ పని చేసి ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతనంగా సర్పంచులు మరియు పురపాలక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు నా యొక్క శుభాకాంక్షలు. మీరందరూ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. ఏమి రాజ్యాంగబద్ధమైన పదవులు, రాష్ట్రంలో, దేశంలో పెద్ద స్థాయి ఎదిగిన ప్రజాప్రతినిధులు, ఎక్కువ మంది సర్పంచులుగా, కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన వారు. నేను కూడా ఒక ఎంపీటీసీ జీవితాన్ని ప్రారంభించి ఎంపీపీగా, తదుపరి శాసనసభ్యులుగా, మంత్రిగా, ఇప్పుడు రాష్ట్ర శాసన వ్యవస్థలో అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నాను.
క్రింది స్థాయి నుండి వచ్చిన ప్రజాప్రతినిధులకు సామాజిక అంశాలు పేదలకు అందవలసిన సేవలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీపై ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన సర్పంచులు, చైర్మన్లు, కౌన్సిలర్సు, మరి అదేవిధంగా చాలామంది మహిళలు ఎన్నికైనారు. అందరూ కొత్త వారే కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మీ నిధులు మీకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని, తద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించే బాధ్యత కలుగుతుందని, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు రెండు కళ్ళ లాంటి వారు, అదేవిధంగా బండికి రెండు చక్రాల లాంటి వారు. కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి, పథకాలు సమర్థవంతంగా ప్రజలకు అందుతాయి. అందుకే కలిసి పనిచేయాలని నా సూచన. ఇప్పుడు గెలిచిన సర్పంచులు, చైర్మన్లు, వార్డు సభ్యులు అదృష్టవంతులు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజారంజక పరిపాలన జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పుడు పదవిలో ఉన్న మీ ద్వారా అమలవుతాయి. కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండరు, సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డాక్రా మహిళలకు ఉచిత రుణాల వంటి సంక్షేమ పథకాలు అమలు గురించి అందరికీ అవగాహన కల్పించి అర్హులైన అందరికీ అదే విధంగా పనిచేయాలి. తులం బంగారం, మహిళలకు ఆర్థిక భరోసా, పెన్షన్ల డబ్బులు పెంచడం వంటి వాటి గురించి మిమ్మల్ని ప్రజలు అడిగినప్పుడు మీరు వారికి అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుతోని ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు నెలకు 6,500 కోట్ల రూపాయలు వ్యక్తి కడుతున్నామనే విషయాన్ని ప్రజలకు మీరు తప్పకుండా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రజలు కూడా ఈ ఆర్థిక విధ్వంసాన్ని, ఈ అప్పుల బాధను అర్థం చేసుకుంటారని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లనే ఆర్థిక పరిస్థితులు చక్కబడాలనే త్వరలో మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు కానీ, షాదీ ముబారక్, కళ్యాణ వస్తు చెక్కులతో తులం బంగారం కానీ, కొత్త పెన్షన్ల కార్యక్రమం కానీ, మేనిఫెస్టోలో పెట్టిన ఇతర అంశాలపైన కానీ తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రజలకు అందించే విషయాన్ని తప్పకుండా వారు త్వరలోనే తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని తప్పకుండా అందరూ నూతనంగా ఎన్నుకోబడిన వాళ్ళు కానీ, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ శిక్షణ శిబిరాల్లో గమనించి అధికారులు ఏదైతే చెప్తున్నారో దాన్ని క్లుప్తంగా, నిష్టంగా విని దాన్ని ఆచరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన వారి స్పీకర్గా నేనున్నా, ఎమ్మెల్యేలు మన్నార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పరిధి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున తెచ్చించే బాధ్యత మాది, దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మీది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.